రేవంత్ రెడ్డి ప్రధానంగా మీ మీద చేస్తుందంటే ఎక్కడి నుంచో వచ్చారు ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి వచ్చి కంటెస్ట్ చేయడం ఏంటి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఒక మాట అంటున్నాం, ఈ మాట మీద డిబేట్ కత్తడా మరి అర్థం రా. మరి నేను ఎక్కడ ఉన్నా, నా చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, డిబేట్ పెట్టుకుందాం. మా ప్రజలు నవ్వుకుంటాను. మా రాజేంద్రని పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఏందా, మా రాజేంద్ర అన్న పొత్తుల సర్ది ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ ఊరికి పోయినా మా రాజేంద్ర తెలంగాణ బిడ్డ అనుకుంటారు. రెండవది, ఇక్కడ నేను 32 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాను, నా ఇల్లు వాకిలు ఇక్కడ ఉన్నాయి, నన్ను పట్టుకొని ఇట్లా అంటే నవ్వుకుంటాను. పోనీ రెండవది, మరి నువ్వెవరు పెట్టినావు తెచ్చి, మీరెవరు పెట్టిండ్రు? ఇంత మాట్లాడినావు కదా, ఇంత ఏదో లోకల్ సెంటిమెంటు కథా కరకన ఉన్నావు కదా. నువ్వు లోకల్ కాదు, ఫస్ట్ ఇక్కడ గెలిపించిండ్రు. ఇలా మళ్ళీ మీరెవరు పెట్టిండ్రు? మీరు లోకల్ పెట్టిండ్రా? రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ అసలు సిసలైన లోకల్. నేను ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా 30 కిలోమీటర్ రేడియస్లో నా ఇల్లుండి పిలిస్తే పలికే నాయకుడిగా, సమస్యలు ఎక్కడన్నా వస్తే కుట్లాడే బిడ్డగా, కేంద్రంలో అధికారం ఉంటుంది కాబట్టి అధికారం ఉన్నటువంటి కేంద్రం దగ్గర అంతో ఇంతో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానమంత్రి గారినో అమిత్ షా గారినో మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఈటలా చేస్తారనేటువంటి భావన బలంగా ఉన్నారండి. అక్కడ నన్ను పట్టుకొని ఈ అధికారం రాగానే ఏది పడుతుందే మాట్లాడకూడదండి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి మొన్నటి వరకు కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి, సో ఆయన కంటే ఎక్కువ డెవలప్మెంట్ మీతో అవుతుందా? అసలు ఆయన వస్తేనే అక్కడికి, ఆయన వచ్చింది లేదు, ఆయన ఇంత డెవలప్మెంట్ చేసింది అంతకంటే కూడా లేదు. ఏదో అక్కడ ఓడిపోతే పాపం గెలిపించుకోవాలి, కాపాడుకోవాలి, డెమోక్రసీలో బ్యాలెన్స్ ఉండాలని చెప్పి వాళ్ళు ఏదో పెద్ద మనసుతో గెలిపిస్తే ఈయన రూపాయి డెవలప్మెంట్ చేసింది లేదు, వాళ్ళని కలిసింది లేదు, వాళ్ళ జీవితాల్లో బాగా పెనవేసుకుని అంతకంటే కూడా లేదు. ఆయన అక్కడ అంటున్నారు మాకు, అయ్యా మరి గానకెత్తనే కష్టపడి ఓట్లు ఎత్తనే గట్టి చేసి మరి నువ్వేం చేస్తా అడిగినాను. నేను మాత్రం ఒకటి చేస్తా, కేంద్రంలో అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ, మోడీ గారి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడతా. ఒకవేళ ఎక్కడన్నా మీకైనా సమస్యలతో కొట్లాడే అక్కడ ఉంటే ముందు బాగా నిలబడి కొట్లాడే బాధ్యత నాది. ఈ నియోజకవర్గాన్ని సర్వత ఉన్నత అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన. రాష్ట్ర మంత్రి అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అవుతారా ఈటెల రాజేందర్? అది నా చేతులు లేదు. ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి గెలిపించడం ప్రజల చేతులు. మల్కాయిరి ప్రజలు భిక్ష, మీరు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం ఆర్థిక మంత్రి అయినారు. ఒక మాట, ఎప్పుడు కూడా రేపు నాకు ఫస్ట్ ఎంపీ సీట్ గెలిపించాల్సింది మా మల్కాయిరి ప్రజల ఆశీర్వదిస్తే గెలుస్తా. ఆ తదుపరి మా పార్టీకి తప్ప నా చేతిలో ఉండదు, నేను కోరుకోవట్లేదు, ఆశించట్లేదు. ఆశిస్తే అండి, అది అవసరం రీతి అవుతుంది కానీ ఆశిస్తారు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ సీఎం అని అనౌన్స్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే శాసనసభ పక్ష నేతగా మళ్ళీ రెడ్డిని పెట్టారు. అంటే ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్. సీనియర్గా మా దాంట్లో మొత్తం దాంట్లో రాజాసింగ్ గారు ఉన్నారు, వీరున్నారు. రూరల్ బేస్ ఉండాలి, కొంత రూరల్ ప్రజల సమస్యలు ప్రొజెక్ట్ చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఉన్న దాంట్లో సీనియర్ని ఎన్నుకున్నారు. అట్లా ఉన్న సీనియర్ బీసీసీఎం కాన్సెప్ట్ పోయినట్టేనా, మళ్ళీ ఉండదు ఇంకా ఎలక్షన్ వరకేనా? ఎల్పీ లీడర్కి బీసీఎం సంబంధం ఉండాలి. బాజాప్తా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే పార్టీ అండి. ఇలా మీరు ఎప్పుడైనా భరత్ గారు, మీరు ఎప్పుడైనా చెప్పాలి మీ టీవీల ద్వారా, 27 మంది ఓబీసీ మంత్రులు ఏనాడైనా కేంద్ర క్యాబినెట్లో ఉన్నారా? ఇంత సమతుల్యత ఎవరైనా పాటించిండ్రా? 12 మంది ఎస్సీ మంత్రులు ఎప్పుడైనా ఉన్నారా ఈ దేశంలో? 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ఎప్పుడైనా ఉన్నారా ఈ దేశంలో? ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఒక ఎస్సీని చేసింది, ఒక దళిత బిడ్డని చేసింది మేము కాదా? ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ అవకాశం వస్తే ఒక ఆదివాసీ అడవిబిడ్డని చేసింది మేము కాదా? ఇవాళ మొన్న ఛత్తీస్గఢ్లో మొట్టమొదటిసారి ట్రైబల్ ముఖ్యమంత్రి చేసినాం మేము. ఇవాళ మా మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీ బిడ్డని చేసినాం మేము. ఇవాళ ఎక్కడ రాజస్థాన్లో ఫస్ట్ టైం అని ఒక ముఖ్యమంత్రి చేసినాం. మా దాంట్లో ఇట్లా కుటుంబ పార్టీలాగా ఈ పైరేవులకి వీటికి ఆస్కారం ఉండదు. మాదంటే సమతుల్యత ఆధారంగా ఎక్కడ ఎవరు ఏం అవసరం ఉండదో ఆ పద్ధతులు నడిచే పార్టీ కాబట్టే ఇలా మోడీ గారి మీద అంత విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీని అంత గొప్పగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటారా? వ్యతిరేకత లేదా? అసలు రేపు మీకు తెలుస్తాయి కదా, మీకే తెలుస్తుంది కదా, ప్రజల నాడిని మించి మీకే ఉంటుందండి. కేసీఆర్ అంటాడు, ప్రజల నాడి తెలుసుకునే కేసీఆర్ కూడా ఓడిపోతాడని ఎవరు సెన్స్ చేయలేదు కదా, అందరూ అన్నారు. ఓడిపోతాడని అనుకోలేదు. నామినేషన్ వచ్చిన తర్వాత ఆయన ఒక్కడు అనుకోవచ్చు గెలుతున్నాను కానీ ఎవరు అనుకోలేదు. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యతిరేకత ఉందని అనుకున్నట్టు. అంటే
వాస్తవాన్ని చూడ నిరాకరించిన వాళ్ళు, సాచర్లు ఏమైనా చెప్తే వినని వాళ్ళు, అహంకారం ఉన్న వాళ్ళు, ప్రజలు లెక్క చేయని వాళ్ళు ఏమైనా ఉంటే గిట్నే ఉంటుంది. అవన్నీ విని ఉంటే, ప్రజల్ని కలిసి ఉంటే, నాయకులు చెప్పింది విని ఉంటే, సాచర్లు చెప్పింది ఒకసారి 2 సార్లు ఆలోచించి ఉంటే ఇది జరిగేది కాదు. మల్కాజిగిరి పార్లమెంట్లో దాదాపు 4 లక్షలకు పైగా 4-5 లక్షల మైనస్ ఉంది బీజేపీకి. అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎమ్మెల్యేల ఓట్స్ ఆధారంగా చూసుకుంటే ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? లెక్క ఎప్పటి లెక్క ఏం లెక్క ఎమ్మెల్యేలు అందరు ఓట్లు చూడండి, కాకి లెక్క. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక మాట చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్లో 2018లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 4 లక్షల పైచిల కోటుతో గెలిచింది. మొత్తం గెలిచింది. వితిన్ 3 monthsలో మళ్ళీ అదే పార్లమెంట్లో బండి సంజయ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. అంటే 4.5 లక్షలు ప్లస్ 1,00,000 అంటే 5.5 లక్షల ఓటు తారుమారి అయిపోయినాయి చిన్న నియోజకవర్గంలో. మీరు ఇంకెక్కడ కాకి లెక్కలు చెప్తారండి? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు వచ్చినాయి ఓట్లు, ఇప్పుడు వస్తాయండి? రావు. బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎట్లయినా మనం గెలుస్తలేము, ఎందుకు పాప రాజేంద్రన్న మాతో 20 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాడు, 20 ఏళ్ళు మాతో కలిసిమెలిసి ఉన్నాడు, రాజేంద్రన్నకి అయితే మంచిగా అని చెప్పి అనుకుంటున్నారు. కార్యకర్తలైనా ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటారు ఈటల రాజేందర్కు. ఒక మాట చెప్పాలి, పరిచయాలు, పాత పరిచయాలతోటి. ఒక మాట ఏంటంటే బాధ అనిపించే అంశం ఏంటంటే, మేము ఎమ్మెల్యేలు మంచి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేది. అప్పుడు కార్యకర్తలుగా నాయకులుగా ఒక కుటుంబ సభ్యుల లెక్కనే ఉండేది భరత్ గారు. మాకు ఎప్పుడు నిజంగా ఎంత గొప్పగా బతికినామో మాకెరక. వాళ్ళకు మాత్రం ఉండదా అండి? మా పార్టీ రానప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరు వ్యక్తిగతంగా చూసుకొని ఉంటే తప్పేముందండి? అంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రిలేషన్ వాళ్ళు నచ్చిన మనమైనా గుర్తుపట్టిందా? బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు లేదు, వాళ్ళు 2 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకడు ఉన్నారు, నేను ఒకడున్నా. న్యాచురల్గా నాకుండే సంబంధం నాకున్నప్పుడు ఉండుండొచ్చు, రాజేంద్ర గెలిస్తే మంచిగా ఉండని చెప్పి అనుకుంటుండొచ్చు. తప్పేముందండి? తప్ప అదేమన్నా? అంటే మీ ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే, బీఆర్ఎస్ అయితే లేదు మల్కాజిగిరిలో. కాంగ్రెస్ ఓట్లు అయితే వాళ్ళకి 4 లక్షలు ప్లస్. కాంగ్రెస్ కూడా లేదు, కాంగ్రెస్ కూడా లేదు. క్లియర్. ఎంత మెజారిటీ? ఎందుకంటే మీరు సర్వే చేసుకోవాలి. మీ టీవీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ అంటే వాళ్ళు మీ మీద కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా జడ్పీ చైర్మన్ రంగారెడ్డి, ఉమ్మడి జడ్పీ చైర్మన్ ఉండి ఇప్పుడు వికారాబాద్ జడ్పీ చైర్మన్ ఉన్నారు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. నేను వ్యక్తిగతంగా అంటే ఈ జిల్లా పరంగా చూసుకుంటే వాళ్ళు, నేను ఒక మాట చెప్పన్నా, నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడను. కానీ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ రాజేంద్రనే గెలిపించుకోవాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొనాలన్నా, ఈ నియోజకవర్గం రేపు ప్రజల కష్టాల్లో సుఖం భాగం పంచుకునేటోడు ఒక్కడు రాజేంద్రన్న. అన్నిట్లో అనుభవం ఉన్నాడు రాజేంద్రన్న గెలిపించుకుందాం అనేటువంటి మాట వస్తుంది, మాట వినబడుతుంది. అంతే. ఎట్లయితే ముందు చెప్తారు.